నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఫోకస్ పెట్టింది. రెండో దఫాలో నామినేటెడ్ పోస్టులని భర్తీ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో రెండో దఫా నామినేటెడ్ పోస్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి విడతలో 37 నామినేటెడ్ పోస్టులని కాంగ్రెస్ పార్టీ భర్తీ చేసింది. పార్టీ కోసం కష్టపడిన వారికి రెండో దఫాలో అవకాశం కల్పించాలని భావిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికలు సైతం ముగియడంతో పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. సామాజిక జిల్లాల వారీగా భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. మహారాష్ట్ర ఎన్నికలు కంప్లీట్ అవడంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం మరోసారి తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాత్రి ఏఐసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదాస్ మున్షి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్, వీరంతా కూడా నైట్ భేటీ కావడం జరిగింది. రెండో విడతలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించారు. పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వారందరికీ కూడా రెండో విడతలో దాదాపు 25 మందికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనేటటువంటి ఆలోచనని నైట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ఈ రోజు ఇటువంటి కార్యవర్గ సమావేశంలో కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నైట్ మొదటి విడతల భాగంగా ఇప్పటికే 35 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది. తాజాగా రెండో విడతలో కూడా 25 మందికి అవకాశం కల్పించాలి. అన్ని జిల్లాలతో పాటు అదేవిధంగా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఈ పోస్టులను భర్తీ చేయాలనేటటువంటి ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఆ దిశగా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొదటి విడతలో ఎవరికైతే నామినేటెడ్ పోస్టులు దక్కలేదో వారికి రెండో విడతలో దక్కేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా మహారాష్ట్ర ఎన్నికలు కంప్లీట్ అయ్యే వరకు కూడా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆశావాళ్ళంతా కూడా ప్రస్తుతం రాత్రి జరిగినటువంటి సమావేశంతో వారికి నామినేటెడ్ పోస్టులు దక్కుతాయనేటటువంటి ఆశతో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కార్యవర్గ సమావేశంలో నైట్ జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల పైన కూడా ప్రధానంగా 3 గంటలకి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగేటటువంటి ఈ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పలేదు. రైట్, థాంక్యూ నాగేంద్ర.